హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే దీనికోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ లైక్ చేయండి. బ్రదర్, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకోసం ఇంత టైం కేటాయించి ఇంత అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కన్ అయితే డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ లేకుంటే రైల్వే కోర్సెస్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఏంటో అడిగితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అంటే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జీడీఎస్ నోటిఫికేషన్ భర్తీ చేయడానికి మనకు ప్రాసెస్ మనకు స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే మనకు 2025లో వచ్చినటువంటి నోటిఫికేషన్ మనకు ఇయర్లీ 2 టైమ్స్ రావాలి. 2025 జనవరిలో అండ్ 2025 జూలైలో కానీ జూన్లో కానీ రావాలి. బట్ మనకు 2025లో ఈ ఇయర్ సెకండ్ నోటిఫికేషన్ రాలేదు. మనకు 2026లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి ప్రాసెస్ మనకు స్టార్ట్ అయింది. మనకు ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తారంటే కదా అప్రాక్సిమేట్లీ 35,000 నుండి 40,000 వరకు దగ్గర మనకు వేకెన్సీ అయితే భర్తీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకు 2025లో కూడా మనకు సెకండ్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కొంచెం పోస్ట్ కూడా పెంచే అవకాశం అయితే ఉండొచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను 40,000 వరకు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇది అఫీషియల్ నోటీస్ అనమాట. ఈ నోటీస్ అని మీకు ఆల్రెడీ కొంతమంది చూసింటారు, కొంతమంది తెలియదు. మనకు డిసెంబర్ 8న మనకు నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు సబ్జెక్ట్ చూసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అండ్ డెవలప్మెంట్ ఆఫ్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్ అండర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు 2026 జనవరి షెడ్యూల్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు టెంటేటివ్ షెడ్యూల్ అయితే మనకు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అప్లై చేసుకుని డేట్ అయితే ఇప్పుడు అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు పూర్తి మ్యాటర్ చూసుకుంటే ఇదంతా ఉంది. బట్ ఇవన్నీ కూడా కాకుండా కానీ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే 5th పాయింట్ చూసుకోండి, రిలీజ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అనమాట. మనకు 2026 జనవరి 15వ తేదీన మనకు 2026 సంవత్సరం పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ మనకు రాబోతూ ఉంది. మనకు 2026 జనవరి 15వ తేదీ అయితే మనకు పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి. దానికి ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ముందుకు మనకు ఏజ్ లిమిట్ అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అప్లై లాస్ట్ డేట్కి మన ఏజ్ కౌంట్ చేసుకోవాలి. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 45, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 43 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మళ్ళీ 10 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు అప్పర్ ఏజ్ లాస్ట్ని యూజ్ చేసుకొని. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ లేదా ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో జనరల్, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ మాత్రమే 100 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా మనకు చాలా తక్కువ అయితే పెట్టడం అయితే జరిగింది. శాలరీ చూసుకుంటే మనకు పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ మనకు 2 టైప్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉంటారు. ఒకటి వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సెకండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు లేదా డాక్ సేవక్ అంటారు. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి 12,000 నుండి 29,380 వరకు సాలరీ అయితే ఉంటుంది. బట్ అన్ని అనిమల్స్ కలుపుకుంటే ఓవర్లు మీకు 25 అబవ్ మీకు సాలరీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవకు 10,000 నుండి 24,470 అనమాట. మీకు అన్ని అనిమల్స్ కలుపుకుంటే ఓవర్లు మీకు 20,000 అబవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు శాలరీ అనేది తక్కువనే ఉంటుంది అండ్ వర్క్ కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఇంకోటి మనకు తెలిసినటువంటి మన సొంత ఓన్ డిస్టిక్లోనే మనం ఎక్కడైతే పోస్టింగ్ పెట్టుకుంటామో అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అక్కడ మనకు జాబ్ వస్తుంది కాబట్టి మనకు ఈ విధంగా మనకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్కి సింపుల్గా 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి అయితే మీరు 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు. 10thలో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు 10th క్లాస్ ఓన్లీ ఈక్వలెంట్ అని. పాస్ మార్క్ ఎవరికైతే వచ్చింటుందో 10thలో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు జాబ్ రావాలంటే కనుక 10thలో హై స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేస్తే బెటర్ అనమాట. నా ఒపీనియన్ వచ్చేసి ఇదే. ఎందుకంటే మనకు దీనికి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఇక క్వాలిఫికేషన్ చెప్పాను కదా, కేవలం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి.
అండ్ అదేవిధంగా మీకు 10th క్లాస్‌తో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సైక్లింగ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. తర్వాత మనకు ఆటోమేటిక్‌గా అన్నీ కూడా మనకు వచ్చేస్తాయన్నమాట. ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. మీరు అప్లై చేసేటప్పుడు మీ 10th క్లాస్ మార్క్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో మీరు సబ్మిట్ చేస్తారో ఆ మార్కుల్ని బేస్ చేసుకొని మనకు సిస్టమ్ అనేది జనరేట్ అయితే చేస్తది. మన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది. ఎవరికాడైతే 10థ్‌లో హై స్కోర్ వచ్చి ఉంటదో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. 9 పాయింట్ అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి దీనికి. ఒకవేళ 9 పాయింట్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రం 80% కూడా మేము ఇస్తే అప్లై చేసుకోవద్దండి. అది ఏ క్యాస్ట్ వాళ్ళైనా గానీ అండ్ ఏ జోన్‌కైనా గానీ. కొంతమంది వచ్చేసి నార్త్ ఈస్ట్ జోన్స్ అప్లై చేసుకోండి. అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి జాబ్ వస్తది అని కొంతమంది అంటా ఉంటారు. బట్ అక్కడ అప్లై చేస్తే ఏందంటే మనకొచ్చే సాలరీకి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అండ్ అకామిడేషన్‌కి దానికి సరిపోతే గానీ మనము అంటే లైఫ్ అనేది లీడ్ చేయలేమనమాట. ఆ విధంగా అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏందంటే ఎవరికైతే 9 పాయింట్ అబోవ్ వచ్చినట్టు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. దీనికి ఓన్లీ 10th క్లాస్ వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకు సెలెక్ట్ అయితే చేస్తారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలక్షన్స్ పెడితే బెటరు. ఎందుకంటే ఎవరైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి గెట్ ఇన్ అవుతారు. వాళ్ళు మాత్రమే క్రాక్ చేస్తారు జాబ్. అండ్ అదేవిధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్‌లో ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనకు సిస్టమ్ అనేది జనరేట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది మనకు డౌన్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. డౌన్ వెరిఫికేషన్ ఏందంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అండ్ మీరు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్‌లో మీకు వచ్చిన మార్కుల్ని అండ్ అన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేస్తారు. అన్నీ కూడా ఓకే అయిందంటే మీకు సెలెక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు మిస్ మ్యాచింగ్ అని అండ్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఎక్కువ స్కోరు మెన్షన్ చేసి అప్లై చేసినా, మార్క్ మెమోలో మీకు తక్కువ మార్కులు వచ్చినా మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారు డౌన్ వెరిఫికేషన్‌లో. అండ్ ఇంకోటి మనకు పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేది మాక్సిమం మనకు 6 మెరిట్ లిస్ట్ వరకు రిలీజ్ చేస్తారన్నమాట. 1, 2, 3, 4, 5, 6 అని. మనకు ఎవరైతే అప్లై చేసుకుంటారో 9 పాయింట్ అబోవ్ ఎవరైతే స్కోర్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రతి మెరిట్ లిస్ట్‌ని అయితే మీరు చెక్ చేస్తూనే ఉండండి. ఏదో ఒక మెరిట్ లిస్ట్ మీ పేరు ఉండడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. డౌన్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే గన ఇక్కడ మనకు మన మార్క్స్ మెమో ఒరిజినల్ ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ తీసుకుపోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుపోవాలి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే వాళ్ళ పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే గన ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఒకవేళ ట్రాన్స్‌జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇది ప్రతి ఒక్కరు కూడా 10th మెమో పెడతారు కాబట్టి అది సరిపోతది. తర్వాత మనకు మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్ళాలి. ఇవైతే తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మీకు 2 సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. 2 సెట్స్ జిరాక్స్ అనమాట. ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. ఇదేంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు డౌన్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు పోస్టల్ జీడీఎస్ 2026 ఫస్ట్ షెడ్యూల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకు 2026 జనవరి 15వ తేదీ ఎగ్జాక్ట్‌గా ఏ రోజుకి 1 మంత్ అయితే ఉందన్నమాట నోటిఫికేషన్ రావడానికి. కాబట్టి కంపల్సరీ మీరు దీనికి అంటే ఎగ్జామ్ లేదు కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాగా మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి అప్లై చేసుకోవడానికి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. మనకు అప్రాక్సిమేట్లీ 35,000-40,000 వరకు మనకు వేకెన్సీ భర్తీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకు 2026లో సెకండ్ నోటిఫికేషన్ కూడా ఉందన్నమాట జూలైలోన. సెకండ్ షెడ్యూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. మీరు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మెరిట్ లిస్ట్ రాని వాళ్ళు. ఫైనల్‌గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.